ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేస్తున్నాను అండి. పరోటా కాంబినేషన్ కోసం దానిలో చక్కగా నంచుకుంటే బాగుంటుందని చెప్పి నేను హెరిటేజ్ వాళ్ళది పన్నీర్ యూస్ చేస్తున్నాను అండి. 200 గ్రామ్స్. అమూల్ వాళ్ళది బటర్ యూస్ చేస్తున్నాను. 10 రూపీస్ క్యూబ్స్ వస్తాయి కదా, అవి 2 ఆనియన్స్, జీడిపప్పు, చెక్క, లవంగం, యాలక్కాయ అండ్ 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి దీనికి కావాల్సింది. ఇంకా ముందుగా స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకున్నాను. ఈలోపు నేను పన్నీర్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. క్యూబ్స్ కింద మీకు చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే పన్నీరు మరి చిన్న ముక్కలుగా వస్తే పేస్ట్ అయిపోతుందంట. నేను సెకండ్ టైం అనుకుంటా నేను పన్నీర్ ట్రై చేస్తుంది. 1 or 2 టైమ్సే నేను చేశాను. ఈసారి మా పిల్లలు అడుగుతున్నారు ఇష్టంగా అని చెప్పి, ఇంకా వీకెండ్ అంటే ఏదో ఒక వెరైటీ చేసుకొని తినాలి కదా అని ఇలాగా ఇంకొండి ఒక క్యూబ్ యాడ్ చేస్తాను బటరు. కళాయి వేడెక్కిన తర్వాత మా వాళ్ళకైతే బాగా నచ్చింది, చక్కగా తిన్నారని. ఇంకా సరే అని చెప్పి నాకు కూడా ఒక వీడియో కవర్ అవుతుంది కానీ ఇంకా నేను కూడా వీడియో తీసుకున్నాను. కాకపోతే నాకు బటర్ ఎందుకో సరిపోలేదు అనిపించిందండి, అందుకే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను పన్నీర్ వేసిన తర్వాత. ఇంకోండి మీకు చూపిస్తున్న విధంగా పన్నీర్ అంతా కట్ చేసుకొని ఇంకా ఇలా యాడ్ చేసుకుంటున్నాను. కానీ పన్నీర్ వెంటనే కలపద్దండి గరిటెతో. ఇంకా కొంచెం కళాయిని అలా అలా కలుపుకోండి, కానీ గరిటెతో కలిపితే పన్నీర్ అనేది చితికిపోతుంది. మా ఆయన తెలియక బై మిస్టేక్ కలిపేశారనమాట. ఇంకా తర్వాత నేను చెప్పాను. ఫస్ట్లో ఆయనే వీడియో క్యాప్చర్ చేస్తున్నారు, ఇంకా అందుకని కొంచెం క్లారిటీ మిస్ అయింది. ఇంకా సరే అని చెప్పి ఆయనకి సరిగ్గా తీయడం రావట్లేదని ఇంక నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇద్దరం ఒకేసారి చేయాలంటే అవ్వట్లేదు అక్కడ కిచెన్లో, తెలిసిందే కదా, చిన్న కిచెన్ అనమాట మాది అది. ఇంకా తర్వాత ఇవి రోస్ట్ అయ్యేదాకా అలా ఉంచుకోవాలండి. కొంచెం ఎర్రబడితే సరిపోతుంది, మరి ఎక్కువగా ఇదైనా తర్వాత మనకి ఆయిల్ అంతా పీల్చుకోదు, అంటే కారం, ఉప్పు అవన్నీ పట్టదనమాట పన్నీర్కి. ఇదిగోండి నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి చక్కగా ఉడుకుతున్నాయన్నమాట. ఇంకా అప్పుడు కొంచెం కలర్ మారిన తర్వాత కదుపుకున్నాను ఒక్కొక్కటి. ఫస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను, కానీ మా హస్బెండ్ అన్నారు ఇంకొంచెం సేపు అయితే బాగుంటుందేమో అని. నేను తిరిగి యాడ్ చేసుకున్నాను అవి. ఇగోండి ఈ కలర్లో వచ్చిన తర్వాత నేను పక్కన పెట్టుకున్నాను. నేను ఏ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయనండి, కలర్స్వి అంటే కలర్స్వి ఉంటాయి కదా, ఫుడ్ కలర్స్, అవి ఏమీ యాడ్ చేయను. నేచురల్గా ఎలా ఉంటుందో అలాగే చేస్తాను నాదంతా. ఎందుకంటే నేను ప్రిఫర్ కూడా చేయను అనమాట. చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కానీ నేనైతే పిల్లలకు పెడతాను కదా, అందుకనే అంత పెట్టను, అలాంటి కలర్స్ యాడ్ చేయను. ఇంకా జీడిపప్పు అవి వేగిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను అండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 గరిటెల ఆయిల్, జీడిపప్పు, యాలక్కాయ, చెక్క, లవంగ అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను ఒకేసారి. ఈలోపు ఆనియన్ అవన్నీ తురుముకుంటున్నాను సన్నగా. ఇంకా జీడిపప్పు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులే ఉంచి మిగతా రిమైనింగ్ అంతా మిక్సీ జార్లో పక్కన పెట్టేసండి. ఎందుకంటే ఇదిగోండి లవంగం ఇన్నే తీసుకున్నాను. కొంచెం మసాలా ఐటమ్స్ తగ్గించుకున్నా పర్లేదు, మనకు ఎక్కువ మసాలా అవసరం లేదనుకుంటే. నేనైతే ఫస్ట్ టైం కదా అని చెప్పి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను పన్నీర్ బటర్ మసాలా. అదైతే చెక్కే నాకు కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది, మిగతా అంతా ఓకే, కానీ చెక్క స్మెల్ తెలుస్తుంది అనమాట. తర్వాత ఇవి వేగిన తర్వాత జీడిపప్పు పక్కన పెట్టుకొని ఇంకా పచ్చిమిర్చి అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి, ఆనియన్స్ అన్నీ. నాకు ఎందుకో జీడిపప్పు మాడిపోతుందని చెప్పి పక్కన పెట్టాను. తర్వాత ఒక 2-3 పీసెస్ మాత్రం ఉంచేసాను. మా హస్బెండ్ అంటారు ఏం కాదులే ఉంచు దానిలో అంటారు, మాడిపోదు అని. కానీ ఎందుకులే మళ్ళీ మాడితే స్మెల్ బాగోదు, కర్రీదంతా పాడైపోతుంది ఎంతగా చేసుకొని అని చెప్పి నేను. కాకపోతే నేను ఎప్పుడు ఇక్కడ సాల్ట్ యాడ్ చేయలేదండి. ఫస్ట్ నుంచి ప్రాసెస్ చూస్తే నేను లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. ఏమైనా సాల్ట్ ముందుగా యాడ్ చేస్తే పన్నీర్ ఏమైనా ఇరిగిపోద్దేమో అని నా భయం వేసింది. సో అందుకని నేను సాల్ట్ అప్పుడే ఏమీ యాడ్ చేయలేదు. కొంచెం గసగసాలు యాడ్ చేసుకుంటున్నాను. చెప్పాను కానీ మసాలా ఐటమ్స్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇంకా ఫోన్ ఒక చేతిలో ఉంది, ప్యాకెట్తో అలా వంపుతున్నాను, సో సరిగ్గా పడట్లేదని చెప్పి మళ్ళీ తర్వాత కొంచెం యాడ్ చేశాను. ఇంకా గసగసాలు కొంచెం చిటపట్లు ఆడేదాకా ఉంచాలండి. ఇదిగోండి మీరు అబ్జర్వ్ చేస్తుంటే జీడిపప్పు అంతా తీసేసాను, 1-2 ఉంటాయి అంతే. ఇంకా ఇవి కూడా కొంచెం వేగుతున్నప్పుడే మనం ఇంకా టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా తరుముకుంటే ఏంటంటే మంచిగా వేగిపోతాయండి.
ఎందుకంటే ఎలాగో మనం మిక్సీ పట్టేస్తాం కాబట్టి ఇదిగోండి జీడిపప్పు పక్కన పెట్టానని చెప్పి చూపిస్తున్నాను. ఈలోపు నేను 2 వెల్లుల్లిపాయలు పీల్ చేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండి. ఇది ఇప్పుడు లాస్ట్ తర్వాత చూపిస్తాను. అది ఊరికనే జస్ట్ పీల్ చేసి పక్కన పెట్టుకున్నాను చూపించాను అనమాట చిన్నగా. ఇంకా ఇవి వేగుతున్నప్పుడే చెప్పాను కానీ టమాటా కూడా యాడ్ చేస్తాను. నేను ఎప్పుడో మంత్లీ వన్స్ అలా చేస్తూ ఉంటాను. మా పిల్లలకి ఇష్టం అనమాట పరోటా లాగా. ఈ కాంబినేషన్లో ఈ పాలక్ పన్నీరో లేకపోతే పన్నీర్ బటర్ మసాలా. పన్నీర్ బటర్ మసాలా అయితే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. పాలక్ పన్నీర్ ట్రై చేశాను, ఒక 2-3 టైమ్స్ ట్రై చేశాను. ఇంకోండి ఇంకా కలర్ మారుతుందని అలా చూపిస్తున్నాను. ఇంక ఈలోపు టమాటా కట్ చేసి యాడ్ చేసేసాను. ఇంకా ఉప్పు ఏమీ యాడ్ చేయలేదు, అలాగే మగ్గుతున్నాయి. ఇదంతా ప్రాసెస్ సిమ్లో జరిగితే మంచిదండి. హైలో అంటే మనకి టేస్ట్ మారిపోతుంది. నేనైతే సిమ్లోనే చేశాను ఇదంతా ప్రాసెస్. దీనిలో పసుపు అలాంటివి ఏమీ యాడ్ చేయలేదండి నేను. యాక్చువల్ పసుపు కూడా యాడ్ చేస్తే నాకు బాగుంటుంది అనిపించింది. అదొక మళ్ళీ పన్నీర్లో కర్రీ టేస్ట్ పోయిద్దేమో అని చెప్పి యాడ్ చేయలేదు నేను. సారీ, బై మిస్టేక్లీ డబుల్ వాయిస్ వచ్చేస్తుంది. కొంచెం కోల్డ్ చేసిందనమాట అది. ఇంకోండి ఇంకా వేగిన తర్వాత అంతా మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసాను. ఈలోపు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఆ కళాయిలోనే కొంచెం మళ్ళీ బటర్ యాడ్ చేసుకున్నాను అండి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈలోపు కొంచెం జీలకర్ర, కొంచెమేనండి, మనకు తాలింపులు జీలకర్ర ఎలా వాడతాం అంత జీలకర్ర యాడ్ చేశాను. ఇంకోండి మీకు చూపిస్తున్న విధంగా జీలకర్ర. ఇంకా ఆల్రెడీ వెల్లుల్లిపాయలు చెప్పాను కదండి ఇందాక నేను సన్నగా తరిగానని, అవి కూడా యాడ్ చేసుకున్నా. కుదిరితే కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అల్లం వాడలేదు, ఓన్లీ వెల్లుల్లిపాయలు. అలాగా కొంచెం ఇలా వేగితే మంచిగా ఉంటుందండి తినేటప్పుడు, మనకి ఇలా తగులుతూ ఉంటే వెల్లుల్లిపాయలు. ఇంకా అవి వేగిన తర్వాత ఇంకోండి ఆల్రెడీ కళాయి మాడింది కదా అనుకోండి, అది కర్రీతే కాబట్టి ఏం కాదు. వెంటనే మనం వాటర్ కూడా పోసేస్తాం, సో ఏం ఉండదు ప్రాబ్లం. ఇంకా కారం వేస్తున్నాను అనమాట. ఒక స్పూన్నర కారం పట్టిద్దండి, ఎక్కువ పట్టదు. ఈలోపు నేను మిక్సీ పట్టుకుంది కూడా చూపిస్తున్నాను. దీనిలో వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇంకా కారం వేసిన తర్వాత ఇలా ఉంటుంది. కొంచెం నేను జీలకర్ర పౌడర్ వాడాను అనమాట. కొంచెం మీ దగ్గర అది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆల్రెడీ జీలకర్ర యాడ్ చేశాను కాబట్టి అది ఎనఫ్, కానీ నేను ఫ్లేవర్ కోసం జస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా అది కూడా వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసేసుకోవాలండి. ఆ వాటర్ అనేది ఒక చిన్న టీ గ్లాస్తో 2 సార్లు పోసుకున్నట్టు అంతే. ఇంకోండి నేను అది పెద్ద గ్లాస్ చెప్పాను, మీకు చిన్న టీ గ్లాస్ అయితే 2 గ్లాసులు సరిపోతాయి. ఇంక ఇలా వేసేసిన తర్వాత కొంచెం సేపు ఒక ఉడుకు ఉడకాలండి. అంటే మనకి ఉప్మా రవ్వ ఎలా పొంగిద్ది వాటరు అలాగా. ఇదిగోండి ఇలా పొంగొచ్చిన తర్వాత మనం మిక్సీ ఏదైతే పట్టుకున్నామో ఇదంతా యాడ్ చేసుకోవాలి, ఆ గ్రేవీ ఇదంతా. ఇంకా అది కొంచెం చిక్కపడేదాకా ఉంచుకోవాలండి, దగ్గరికి అవ్వాలి. అది దగ్గరికి అవుతున్నప్పుడే కొంచెం నెయ్యి కానీ ఏమైనా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకొన్ని మా ఆయన తిప్పుతున్నారు. అదంటే కళాయికి అంటుకుంది కదా, అది కూడా కలిపు అని చెప్పి చెప్తున్నారనమాట. అయ్యో పర్లేదులే, వాటర్ వేస్తాం కదా నేను. ఇంకా తర్వాత పన్నీర్స్ యాడ్ చేసుకోవాలండి. ఇంకా స్లోగా, నాకైతే పన్నీర్ విడవలేదండి, మంచిగా ఉంది అలాగే. ఇలా పైన అలా కలుపుకున్నాను. ఇంకా దీనిలో కొంచెం కొత్తిమీర, కసూరి మెంతి అలాంటివి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మిగతా కొంచెం బటర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసాను. చెప్పాను కానీ నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తానండి, ఎందుకంటే ఆల్రెడీ పన్నీర్ అంతా వేసేసాం కాబట్టి మనకి టేస్ట్ కోసం ఇంకా టేస్ట్ సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సారీ, అసలు చాలా పర్ఫెక్ట్ కుదిరిందండి. నేను కూడా యూట్యూబ్లో చూస్తూనే చేస్తాను అనమాట. ఇది నా ఓన్ రెసిపీ కాదు, కొంతవరకు నేను ఇదయ్యాను. ఇంకా కొంచెం కారం సరిపోలేదు అనిపించింది, అందుకని మళ్ళీ యాడ్ చేసుకున్నాము. ఇంకా కొంచెం పలుచగా ఉంటుంది కానీ అది చిక్కపడేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. మనకి గ్రేవీ ఎంత కావాలి అంత అనుకుంటే.
అది మా హస్బెండ్ కలుపుతున్నారనమాట, అందుకని అంత ఇదిగా కలుపుతున్నారు ఆయన. ఇవ్వండి, ఇంకా కొంచెం కొత్తిమీర పైన. ఇంకా దీన్ని షిఫ్ట్ చేసి ఇంకా పరోటా స్టార్ట్ చేసామండి. మళ్ళీ ఇది స్టవ్ ఆపేసిన తర్వాత అంటే పరోటా అయ్యేపాటికి చల్లారిపోతే మళ్ళీ తినలేమని చెప్పి అది సిమ్లో పక్కన పెట్టేసి మళ్ళీ అదే స్టవ్ పైన పెనం పెట్టి ఇంకా స్టార్ట్ చేసాం పరోటాది. మేము మల్బార్ పరోటా యూస్ చేస్తున్నాం అండి, హాఫ్ కుక్కుడ్ది, ఎంఎఫ్ వాళ్ళది, మార్నింగ్ ఫ్రెష్. ఇదండి, ఇంకా మా హస్బెండ్ ఫస్ట్ పరోటా, అసలు మా ఆయన పరోటా చేయడం ఎక్స్పర్ట్, కానీ ఫస్ట్ పరోటా కుదరలేదు. ఇంకా సర్లే నేను చేస్తాను ఈసారికి. ఆయన పొద్దు నుంచి ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నారని నేనే పరోటా తీసుకున్నాను మళ్ళీ తర్వాత. మా హస్బెండ్ చేసే పరోటా అయితే మాకు చాలా ఇష్టం, అసలు హోటల్ స్టైల్లా చేస్తారు, కానీ ఒక్కోసారి కుదరదు కదండి. ఇంకా ఆయన కుదరలేదని ఈసారి నేను తీసుకున్నాను. తర్వాత ఇంకా ఆయన పిల్లలు పెట్టడం అలాగా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే బాగుంటుందని ఇంకా ఒక 2-3 అవ్వగానే ఇంకా పిల్లలకి పెట్టడం స్టార్ట్ చేసేసాము. ఇంకొండి ఇలా ఆయిల్ వేసుకొని చక్కగా అది వేడెక్కిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలండి పరోటాని. ఈలోపు పన్నీర్ అవుతూ ఉంది చక్కగా దగ్గరికి. ఇంకొంచెం కలర్ మారితే ఇంకా బాగా వస్తుందండి పరోటాది. ఇంకా దాన్ని చాకుతో దాన్ని కైమా కొడతారు చూడండి ఆ పరోటాని. కొంచెం ఎవరికైనా యూస్ అవుతే నాకు సబ్స్క్రైబ్ చేయండి వీడియో. ఈ మధ్య నా వీడియోస్ ఏమీ రావట్లేదని ఏమనుకోవద్దు, ఎందుకంటే మేము బయటికి కూడా తొందరగా వెళ్ళట్లేదు, పిల్లలకి కొంచెం సరిగ్గా పడట్లేదు అనమాట. ఎందుకు అని చెప్పి బయట ఫుడ్ అవాయిడ్ చేసేసాము చాలా వరకు. ఈ వీక్లీ వన్స్ వెళ్దామని అనుకున్నాం అనమాట. సో నాకు వంటలు కూడా మరీ అంత ఇదిగా రాదు, సో ఇంట్లో బేసిక్ వంటలే నేను చేయగలను, అందుకని వీడియో కొంచెం తగ్గాయి ఏమనుకోవద్దు. నాన్ వెజ్ వీడియోలు ఎవరికైనా కావాలంటే చూడండి, నా ఛానల్లో చాలా ఉన్నాయి నాన్ వెజ్ వీడియోస్. అండ్ రెస్టారెంట్స్ కూడా ఒక 75 వరకు కవర్ చేశాను. 75 అంటే నియర్లీ 60 కవర్ చేశాను, 75 షార్ట్ లాంగ్ అలా ఉంటాయి కదా, అలాగా. ఇంకోండి మా ఆయన చాకుతో ఇంకా పరోటాని చూడండి ఎలా చేస్తున్నారో. ఇంకోండి చాలా బాగుందనమాట, అసలు మంచిగా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా అది కొంచెం వేడెక్కితేనే బాగుంటుంది అనమాట పరోటా, వెంటనే కాల్చిస్తే చేస్తే బాగోదు, ఇలా చేస్తేనే బాగుంటుంది అనమాట హోటల్ స్టైల్ లాగా. ఇవ్వండి, ఇంకా చీలిపోయింది బాగా. నేనైతే ఏంటదని అలా చేశానంటే సరే అని నవ్వుకున్నాము. ఇదిగోండి నెక్స్ట్ నుంచి నేను చేశాను. ఇదిగోండి చక్కగా షేప్స్ ఎంత బాగా వచ్చాయో హోటల్ లాగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేంటండి గరిటె మీద ఉన్నది బెల్లం పాకం ఉందండి, అప్పుడే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద గోధుమ పిండి దోశలు వేసా, సో గరిటె మీద అందుకని అలా ఉందన్నమాట పాకంది. ఇంకేమనుకోకండి అదేదో అని. ఓకేనా, బాయ్.